అయితే నేను కువైట్‌కి వెళ్ళిపోయాను మేడం. కువైట్‌కి వెళ్ళిపోయిన తర్వాత 7 సంవత్సరాలు ఉన్నాను. అంటే 2 ఇయర్స్‌కి వస్తూ పోతూ పిల్లని అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టాను. 7 సంవత్సరాలు కూడా ప్రతి మనీ కూడా వాళ్ళకే పంపించేసేదాన్ని. అమ్మ వాళ్ళకే పంపించేసేదాన్ని. టచ్‌లో లేదు. తర్వాత మళ్ళీ 7 సంవత్సరాలు ఏమి కేసులు వేయలేదా డైవర్స్ కావాలి అని గాని? ఏమీ లేదు మేడం. అతను ఇంకే పెళ్లి చేసుకోలేదా? చేసుకోలేదు. నువ్వు కువైట్ వెళ్ళటం అతనికి ఇష్టమేనమ్మా? అప్పటికి మా మధ్య విడిపోయాం కదా సార్. ఎంతకాలం అయింది విడిపోయిన? ఎంతకాలంకి కువైట్ వెళ్ళారు మీరు? 1 ఇయర్‌కే సార్. 2 ఇయర్స్‌కి. అంటే విడిపోవటం అంటే మాటలు ఉన్నాయా అప్పటికి? ఇంకా మాటలే లేవు సార్. ఇంకా మాటలే లేవు. అమ్మగారి ఇంట్లో ఉంటుంది, ఉండని వచ్చినప్పుడే చూసుకుందాము అన్న టైంలో వాళ్ళు ఉండేవాళ్ళు, మేము కూడా అలాగే ఉండేవాళ్ళు. ఇంకా నేను పిల్లల్ని ఇక్కడ పెట్టి కువైట్ పిల్లల్ని వదిలేసి వెళ్ళిన 1 ఇయర్ 2 ఇయర్స్ పిల్లలు కావాలని కూడా ప్రెజర్ చేయలేదా? ఇప్పుడు ప్రెజర్ చేయలేదు మేడం. శాంతం వదిలేసాడు అతను ఒక రకంగా. వస్తే వచ్చింది లేకపోతే లేదు అని. మధ్యలో పిల్లల్ని చూడటానికి విజిట్ చేశారమ్మా మీరు 7 ఇయర్స్ లో? అసలు రాలేదా? లేదు 2 ఇయర్స్‌కి విజిట్ చేసేవారు. వచ్చి పిల్లల్ని చూసుకోవడము, అందరిని చూసుకోవడము వెళ్ళేదాన్ని. అమ్మ వాళ్ళ నాన్న రెస్పాన్సిబుల్ మొత్తం నేనే. ఇంకా అయితే పిల్లలు కూడా ఇంకా అప్పట్లోనే చాలా డిస్టర్బ్ అయ్యి కొంచెం మా అక్క వాళ్ళ అత్తోరిల్లు కూడా మా హస్బెండ్ వాళ్ళ ఇంటి పక్క సైడే. వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వీళ్ళ ఇంటికి వెళ్ళడం, వీళ్ళు కొన్ని రోజులు అక్కడికి వెళ్ళి 2 రోజులు ఉండి రావడము ఇలాగా. అప్పుడు వీళ్ళు మా ఆడబడుచులు కానీ ఎవరైనా కూడా మీ అమ్మ మంచిది కాదురా, మీ అమ్మ అది ఇది అని అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. వీళ్ళు కూడా మైండ్ సెట్ మారిపోయింది. ఇంకా చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, మా అమ్మల మీద తిట్టడం. ఇద్దరు బాబులే. ఇప్పుడు ఎంత అమ్మా మీ అబ్బాయిల ఏజ్? 25-23 ఇయర్స్ మీ పిల్లలు అబ్బాయిలు. అయితే కువైట్‌కి వెళ్ళాను. 7 ఇయర్స్ అయిపోయింది. ఇంకా మా అమ్మ నీ పిల్లలతో నేను చూడలేకపోతున్నాను, నువ్వు వచ్చేసేయి అని చాలా ప్రెజర్ పెట్టారు. పెట్టేసిన తర్వాత వచ్చేసిన తర్వాత అక్కడ చేసేదేమో ఇంట్లో పని. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏదైతే 6 ఇయర్స్ బ్యాక్ పార్లర్లో చేశానో మళ్ళీ దాంట్లోకే వెళ్ళాను. అక్కడ ఇన్కమ్ బాగానే ఉంటుందిగా మీకు? అదే మమ్మీ వాళ్ళ ప్రెజర్, నీ పిల్లలు చూసుకోలేమమ్మా, మాకు హెల్త్ బాగుండట్లేదు, వచ్చేయి అనేసి. ఎంత సంపాదించారు? ఇల్లు కొనుక్కున్నారా కనీసం? అంతా మమ్మీ వాళ్ళకే పెట్టాను మేడం నేను. అంత అంటే కింద బేస్మెంట్ మమ్మీదే, 60 గజాలే. నేను ఏంటంటే ఉమ్మట్లో పెట్టినందుకు మా 2 అక్కలు పెళ్ళిళ్ళు, పిల్లలు ఇదంతా అయిపోయింది, ఇంకా ఇరికిపోయింది. ఇంకా అంటే అమ్మ కూడా చూసుకుంటానులే ఇప్పట్లో అన్నట్టుగా ఆమె ఉండేది. 3 ఆడపిల్లలే కాబట్టి మీరు వాళ్ళ సపోర్ట్, మీ ఫైనాన్స్ అంతా వాళ్ళు వాడారు. అయితే అది అయిపోయిన తర్వాత ఇప్పుడు 7 ఇయర్స్ తర్వాత వచ్చిన తర్వాత పార్లర్లో జాయిన్ అయ్యాను. ఆ అమ్మకి యూరిక్ యాసిడ్ వచ్చింటే నేను హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. అప్పుడే పార్లర్లోని సండేనే నీకు కంపల్సరీ కావాలి కాబట్టి వాళ్ళు లీవ్ ఇవ్వను అన్నారు. అయితే నేను ఆ జాబ్ వదిలేస్తే యూరిక్ యాసిడ్ క్యూర్ అయిపోయింది. నేను వచ్చిన తర్వాత కూడా మా చిన్న అబ్బాయి చాలా నన్ను టార్చర్ పెట్టేవాడు. అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఇష్టం ఉండేది కాదు వాడికి ఉండడము. వచ్చిన వెంటనే నేను మనం సపరేట్గా ఇల్లు తీసేసుకుందాము అనేసి టార్చర్ పెడితే అప్పుడు నా దగ్గర అంతా వాళ్ళకి పంపించింది కాకుండా నేను వచ్చే ముందు ఒక 3 lakhs బ్యాంక్లో వేసుకున్నాను. వచ్చిన తర్వాత ఇంకా ఇల్లు తీసుకొని ఫ్రిడ్జ్, టీవీ, మంచం అంతా ఒక 1.5 lakh పెట్టి కొనేసి సామాన్లు అన్నీ కొనేసుకున్నాను. నా మటుకు సపరేట్ అయిపోయిన తర్వాత మా చిన్నోడు చాలా కొంచెం సాడిస్ట్గా ఏదేదో బిహేవ్ చేసేవాడు. అది మా అమ్మకు ఫోన్ చేస్తే వద్దులే అమ్మ మేము మీతోనే ఉంటాను అనేసి అమ్మ నాన్న నా దగ్గరికి వచ్చేసి నాతో ఉండడం స్టార్ట్ చేశారు. వాళ్ళతో ఉండడం పిల్లలకి ఇష్టం లేకే కదా మీరు వేరుగా వచ్చారు. మళ్ళీ ఇంట్లోకి రావడం ఏంటి? పిల్లలు ఇష్టపడరు కదా. పిల్లడు అప్పుడు టార్చర్ పెడుతున్నాడు అనేసి మళ్ళీ నా దగ్గరకు వచ్చేస్తే సరే అనేసి నేను ఎవరెవరు వచ్చారు? మొత్తం ఎవరెవరు కలిసి ఉండేవారు మీరు? ఎప్పుడు సార్? 2 పిల్లలు, అమ్మ నాన్న. పిల్లల వయసు ఎంత అప్పుడు? పిల్లల వయసు అప్పుడు మా బాబు 8th క్లాస్ చదువుతున్నాడు, ఒక బాబు 7th క్లాస్, ఇంకొక బాబు 9th క్లాస్. 12-13 ఇయర్స్. అయితే అప్పటి తర్వాత మా ఇంటికి మా మేనత్త వాళ్ళ పెంచుకున్న కొడుకు, అంటే వాళ్ళ మరిది కొడుకు ఇలాగ మా ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. మా అమ్మ ప్రతి విషయం అతనికి షేర్ చేసేది, వీళ్ళ పిల్లలు ఇలా సతాయిస్తారు, అలా సతాయిస్తారు అనేసరికి కొంచెం నన్ను కూడా డ్యూటీ నుంచి డ్రాపింగ్ చేయడం, ఇది చేయడము. వేరే ఊర్లో ఉండేవాడు, వచ్చి వారం అవ్వగానే వచ్చేసి ఇలా డ్రాపింగ్ చేయడము, ఇది చేస్తే ఒక్కసారిగా ఎందుకో ఎక్కువ అటాచ్మెంట్ ఎక్కువైతే ఫిజికల్గా కలిసిన తర్వాత అది మళ్ళీ తీసుకొని ప్రొఫైల్ పిక్ అంటే ఒంగోలు వెళ్దాము అని అంటే వెళ్తే ఆ సముద్రం దగ్గర దిగిన ఫొటోస్ అవన్నీ తీసుకొని వాట్సాప్లో పెట్టి నాకు పెళ్ళి అయిపోయింది, అది అయిపోయింది అంటే వాళ్ళ చుట్టాలు మా చుట్టాలు ఒకళ్ళే కాబట్టి అందరికి ఏమైంది, పాపకి ఇలాగా అయిందంట కానీ పబ్లిక్ మొత్తం తెలిసిపోయింది. అప్పుడు అమ్మంది, అమ్మ నీ కొడుకులు ఎలాగా మంచోళ్ళు కాదు, ఎంతకాలం ఇలా ఉంటావు, మంచోడే, ఏమి తాగుడు లేదు, ఏమి అలవాటు లేదు. అతని వయసు ఎంతమ్మా?
అప్పటికి నా వయసు ఏమో 32, అతని వయసు ఏమో 30, నాకంటే 2 years చిన్నోడు. 2 years. 8 years బ్యాక్ స్టోరీ ఇది. అక్కడేమొచ్చి 17 years పెద్దోడు, ఇక్కడేమొచ్చి 2 years చిన్నోడు. ఏం చేస్తాడు ఇతను? ప్రైవేట్ దాంట్లోనే మంచోడేనా? ఏమన్నా అలవాట్లు? మంచోడే సార్. మా మేనత్త వాళ్ళ మర్ది కొడుకు. మా మేనత్త వాళ్ళు పెంచారు, తల్లి చనిపోతే మా మేనత్త వాళ్ళు చిన్నప్పటి నుంచి వరుస అవుతుందమ్మా? వరుస అవుతాడు? ఇంకా మర్ది వరుస అవుతాడు. ఇంకా నాకంటే చిన్న కాబట్టి ఇంకా అదే బాబా అవ్వాల్సింది మరిది అవుతాడు. అలా అయిన తర్వాత ఇంకా మా అమ్మ నాన్నలు ఇంకా సరే చేసేసుకో పెళ్ళి, మంచోడే అది ఇదని. ఆ టైంలో చాలా అబద్ధాలు, నేను చచ్చిపోతాను అది ఇది అని చాలా ఇది చేశాడు. మా అమ్మ అన్నది హస్బెండ్ తో మీకు డైవర్స్ రాలేదు మేడం? అవునా? అవును. అంటే అప్పటికే 10 years అయిపోయింది కదా, 10 years అయిపోతే డైవర్స్ తో సంబంధం లేదు అన్నట్టుగా ఎవరెవరో ఇలా చెప్పడంతోనే ఇంకా ఇది అవ్వలేదు. తర్వాత వీళ్ళ నాన్నకు చెప్తే పోతే పోనీరా, ఎవరిని చేసుకుంటే మనకి ఎందుకు అనేసి వాళ్ళ నాన్న అన్నాడు అదే టైంలోనే. ఇంకా సర్లే అనేసి మేము పెళ్లి చేసి. పిల్లల విలన్స్ వాళ్ళ నాన్నకి టచ్ లో ఉన్నారు, అమ్మని నరకం చూపిస్తున్నారు. ఇలాంటి టైంలో ఆల్రెడీ అమ్మ మీద ఒక ముద్ర ఉంది, అమ్మ క్యారెక్టర్లెస్ అని. దాన్ని మీరు కన్ఫర్మ్ చేస్తూ ఓ పనికిమాలినోడే తగులుకున్నారు. అదే మేడం నేను చేసిన తప్పు. ఓకేనా? అంటే పనికిమాలినోడని ఇంకా తెలియదు, చెప్పాలి, మీరు చెప్పాలి. అయిపోయింది మేడం. అంటే మ్యారేజ్ చేశారు, అమ్మ నాన్నలే గుడిలో పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఒంగోలు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా చాలా అంటే మనీ పరంగా అయితే సెట్ కాదు, మనీ పరంగా గొడవలు అది ఇది ఉండేది. కానీ మంచోడే. మళ్ళీ అతనికి కూడా జాబ్ పోవడంతోనే నార్మల్ ఇక్కడికి వచ్చేస్తే మళ్ళీ నేను ఈ బ్యూటీలోనే జాయిన్ అయిపోయాను. 2 years వరకు. ఒక్క నిమిషం, సారీ. పెద్దల అంగీకారం ఉంది, మీ పిల్లల అంగీకారం తీసుకున్నారా? నాన్న నేను ఒక అతన్ని పెళ్లి చేసుకుంటున్నాను, మీకు ఒక కొత్త నాన్న రాబోతున్నాడు అనేది అట్లీస్ట్ ఇంటిమేట్ చేశారా మీ పిల్లలకి? చెయ్యలేదు సార్, ఎందుకంటే అప్పుడు వాళ్ళకి ఫుల్గా నా మీద చాలా కోపం ఉండేది. బట్ ఈవెంచువల్లీ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ ఫ్యామిలీ కదమ్మా. ఈవెంచువల్లీ అంటే పిల్లల రెస్పాన్సిబుల్ నేనే చూద్దామని అనుకున్నాము. వాళ్ళకి నువ్వు పెళ్లి చేసుకుని ఎవరినో తీసుకొస్తే వాళ్ళు క్రూయల్ గా బిహేవ్ చేస్తే ఏం చేద్దాం అనుకున్నారు మీరు? పెళ్ళెందుకు? అంటే మా అమ్మ అనేది నేను చూసుకుంటానమ్మా, నువ్వేమి పిల్లల్ని చూసుకుంటాను. నిన్నే కువైట్ నుంచి వెనక్కి పిలిచింది మీ అమ్మ. తెప్పించిందే నిన్ను కువైట్ నుంచి. నేను చిన్నప్పుడే వాళ్ళ పోషించలేదు, వాళ్ళకి ఇంకా 5 ఏళ్ళు వచ్చినాక ఆవిడని మేనేజ్ చేయగలరా మగ పిల్లలు ఇద్దరిని? ఇప్పుడు వరకు జుట్టు అందలేదు మీ పిల్లలకు, ఇప్పుడు జుట్టు అందింది, మీ జుట్టు అందింది. ఇప్పుడు వరకు మాట్లాడటానికి సబ్జెక్ట్ లేదు. మా అమ్మ సిన్సియర్గా కువైట్ వెళ్ళి కష్టపడి మా గురించి ఉంది, వెనక్కి తీసుకొచ్చి మీ అమ్మ చెడగొట్టింది నిన్ను, నీ జీవితాన్ని అనవసరమైనటువంటి పరిచయాలు పెంచి. పిల్లలకు ఒక మాట చెప్పాలి కదమ్మా. ఎంతకాలం మీరు ఆ విధంగా ఉందాం అనుకున్నారు? అంటే భర్త వస్తే చాలు పిల్లలు వద్దు అనుకున్నారా? భర్త వస్తే చాలు పిల్లలు వద్దు అనుకున్నారా? ఎక్కడో చోట అతను తండ్రి అవుతాడుగా, తండ్రి కింద పరిచయం చేయాలిగా. పోనీ చిన్నప్పుడు అంటే 14 years అప్పుడు తెలియక ఎక్కడికో వెళ్ళిపోయి తెలియని వయసు. 32 years కూడా అదే మిస్టేకా? అప్పుడంటే వయసులో పెద్దోడు, ఇప్పుడు వయసులో చిన్నోడు. అంటే లెక్క ఏమి ఉండదమ్మా. అంటే మీరు ఆలోచించరా, మీ పేరెంట్స్ ఆలోచించరా? సరే చెప్పండి. అది అయిపోయిన తర్వాత ఇంకా మధ్యలో చిన్న చిన్న గొడవలు అవుతూనే ఉన్నాయి. నేను దూరంగానే పెట్టాను. తర్వాత మా నాన్నది షుగర్ వల్ల కాల్ ఎంటర్టైన్ చేయాలా మీరు? చేసాం సార్. మీ పిల్లలు యాక్సెప్ట్ చేశారా మరి? అప్పుడు పిల్లలు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయారు. ఒక 3 years 4 years. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.